హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఒక 5 శారీస్ అనేది చూపిస్తున్నానండి, ఎలా ప్రింట్ వేసామనేది. ఈ శారీస్ అన్నీ కూడా మనకి వెస్ట్ గోదావరి కొవ్వూరు నుంచి పంపించారనమాట. ఈ శారీలో అన్నీ కూడా చాలా డిఫరెంట్గా మంచిగా వచ్చాయి ప్రింట్స్. అవి ఎలా ఉన్నాయో చూడండి. ఈ శారీ అయితే అస్సలు ఎంత బాగా వచ్చిందండి. నార్మల్ సిల్క్ శారీ అండి. చూడండి, మీకు అక్కడ పైన పిక్ యాడ్ చేశాను. ఎలా ఉంది అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. సిల్క్ కోటాలా ఉందండి శారీ, చాలా లైట్ వెయిట్. శారీకి కింద పైన ఇలా బార్డర్ అనేది కింద బ్లూ కలర్తోని, పైన వచ్చేసి ప్యారెట్ గ్రీన్తోని ఇలా థ్రెడ్ బార్డర్ వచ్చింది. జరీ కాదండి, కింద థ్రెడ్ బార్డర్ వచ్చింది. శారీ కలర్ అంతా పింక్ కలర్. దానికి నేను కింద శారీలో ఉన్న బ్లూ కలర్లో ఉన్న నావీ బ్లూ కలర్ యూస్ చేసి శారీ పైన ఈ ప్రింట్ వేసాము. ఎంత బాగా వచ్చిందండి అంటే శారీ హార్డ్లీ ఒక 200 గ్రామ్స్ కూడా ఉండదండి, అంత లైట్ వెయిట్ ఉంది. బట్ ప్రింట్ అయితే అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, ఇలా కింద వచ్చేసి ఇలా డాన్సింగ్ డాల్ డాన్స్ వేస్తున్నట్టుగా డిజైన్ అండి ఇది. కింద చూడండి, ఒక అమ్మాయి డాన్స్ వేస్తున్నట్టుగా భరతనాట్యం స్టెప్స్ ఉన్నాయి. పైన వచ్చేసి కలంకారీ. ఇంతకుముందు వెడ్డింగ్ థీమ్ వేసాం కదా, ఇది వేరే డిజైన్ అండి. వెడ్డింగ్ థీమ్ దానికేమో పైన బ్లాక్స్ లాగా వచ్చాయి. ఇది మా పల్లకిలో ఉండే, ఇది మాత్రం కింద ఇలా డాన్స్ వేసినట్టుగా భరతనాట్యం లాగా. పైన వచ్చేసి కలంకారీ. సింగిల్ కలర్ కాంబినేషన్ అండి, సింగిల్ కలరే ఉంటుంది. చెప్పాను కదా, కింద ఉన్న బ్లూ కలర్ అనేది వేసాము, పింక్ పైన బ్లూ వేసాము. ఎంత అంటే చాలా వచ్చిందండి. ఇది శారీ కూడా చాలా లైట్ వెయిట్, కొంచెం ట్రాన్స్పరెన్సీగా కూడా ఉంది. అయినా కానీ చాలా అంటే చాలా మంచిగా వచ్చింది శారీలో డిజైన్ వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ శారీ అండి. ఇది ఉప్పాడ శారీ అంట. చూడండి, శారీ పిక్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను. శారీ వచ్చేసి మధ్యలో ఎలా ఉంది అంటే అండి, ఇది రెడ్ కలర్ పింక్ కలర్ ఉంది, డబుల్ షేడ్లో ఉంది. పైన కింద వచ్చేసి ఇలా బ్రింజాల్ కలరు బార్డర్ వచ్చింది, చూసారు కదా, షేడ్ వచ్చింది. మళ్ళీ చిన్న బార్డర్ వచ్చింది అనమాట. జరీ బార్డర్ అనేది చాలా చిన్న జరీ బార్డర్ వచ్చింది. మధ్యలో అంతా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయి, చూసారు కదా. ఒకే బూటీలో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తోనే ఇలా శారీ అంతా కట్టి చెంగు వరకు మనకి దగ్గర పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయి. మీకు శారీ ఫస్ట్ యాడ్ చేసినప్పుడు కనిపించినాయి చూడండి. దానికి నేను కింద ఉన్న బ్రింజాల్ కలర్ ఏదైతే ఉందో అదే బ్రింజాల్ కలరు డార్క్ షేడ్లో వేసాను అనమాట. మీకు పింక్ పైన బాగా కనిపిస్తుంది చూడండి, అదే బ్రింజాల్ కలర్ దానికి డార్క్ బ్రింజాల్ అనేది నేను ఈ డిజైన్ వేసాము. ఈ డిజైన్ చాలా వరకు వేసాము, ఇంతకుముందు చాలా కస్టమర్స్కి వేశాను. చూడండి, పళ్ళులో మాత్రం అదే బ్రింజాల్ కలర్తోని శారీలో ఏ కలర్ అయితే యూజ్ చేసామో అదే లీవ్స్ డిజైన్ అనేది వేసామండి. చూసారు కదా, ఇప్పుడు మీకు శారీలో బూటీస్ అనేది ఎలా కనిపిస్తున్నాయో దగ్గరగా ఆల్మోస్ట్ నడుం వరకు వచ్చాయండి ఇలా. తర్వాత మనకి దూరంగా ఉన్నాయి. కొంచెం మీకు ఇది శారీ అనేది డబుల్ షేడ్ ఉంది కనుక డిజైన్ అనేది క్లియర్గా తెలియట్లేదండి, కానీ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది గ్రీన్ కలర్ శారీ అండి. శారీ చాలా బాగుంది. శారీలో అంతా చిన్న గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ వచ్చాయి. మీరు చూడండి, పైన పిక్లా అబ్జర్వ్ చేస్తే కనుక శారీ అంతా సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ వచ్చాయి. శారీ మాత్రం గ్రీన్ కలర్ ఉంది, చిగురాక పచ్చ కలర్ ఉంది. పైన కింద బార్డర్ వచ్చేసి ఇలా కడ్డీ బార్డర్ లాగా చిన్న బార్డర్ ఉంది, చూసారు కదా ఇలా ఉంది. ఈ శారీలో నేను వచ్చేసి నావీ బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఇలా పీకాక్ ఉన్న ఆల్ ఓవర్ డిజైన్ వేసామండి. కింద బార్డర్ మాత్రం చిన్న బార్డరే వచ్చింది అన్నాను కనుక నేను బార్డర్ పైన మళ్ళీ బార్డర్ డిజైన్ వేసి శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వేసాను. మంచి ఆరెంజ్ అండ్ డార్క్ నావీ బ్లూ కాంబినేషన్తో 2 కలర్ కాంబినేషన్లో వేసామండి. చూసారు కదా ఎలా ఉందో. గ్రీన్ పైన ఈ డిజైన్ అనేది కొంచెం చిన్నగా కనిపిస్తుంది, అందుకోసం మనం మీకు క్లియర్గా తెలియట్లేదు. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంది, చూసారు కదా. పళ్ళులో కూడా చాలా హెవీ పెద్ద రిచ్ పళ్ళు డిజైన్ వేసామన్నమాట. అంటే డిజైన్ రిచ్ వేసాము, పళ్ళులో కూడా బూటీస్ వచ్చాయి. ఇలా ఆరెంజ్ కాంబినేషన్తో ఇలా పెద్ద ఫ్లవర్ అదేంటి మ్యాంగో డిజైన్ ఉన్నది వేసాము. మళ్ళీ ఒకసారి శారీ చూడండి మీకు ఎలా ఉందో, బిఫోర్ ప్రింట్ శారీ అనేది
చాలా అంటే చాలా బాగొచ్చిందండి. ఇది థర్డ్ శారీ అండి. నెక్స్ట్ ఫోర్త్ శారీ వచ్చేప్పటికి ఇది కూడా ఎలా ఉందంటే కోటా లానే ఉందండి. కోటా సిల్క్‌లా ఉంది. ఫస్ట్ చూపించాను గదా! అది కొంచెం షైనీగా ఉంది. ఇది ఇంకా కొంచెం ట్రాన్స్‌పరెన్సీగా ఉంది. ఈ శారీ వచ్చేసి మనకి మెరూన్ కలర్‌లో ఉంది శారీ అంతా. పైన చూడండి ఇలా యెల్లో షేడ్ వచ్చింది. కింద వచ్చేసి పింక్ షేడ్ వచ్చింది బార్డర్‌లో వరకి. చూసారు గదా! పింక్ వచ్చింది. పైన యెల్లో వచ్చింది బార్డర్‌కి. శారీలో అక్కడక్కడ అంతా మనకి బ్లాక్ షేడ్ అనేది ఏదో కలర్ అంటి ఉందండి. అక్కడక్కడ లైట్‌గా బ్లాక్ కలర్ అనేది అంటి ఉంది. సో, అందుకోసం అనేసే ఇలా ఈ పటోలో డిజైన్ అనేది నేను బ్లాక్ అండ్ యెల్లో కాంబినేషన్ యూజ్ చేశాను. యాక్చువల్‌గా బ్లాక్ అది యెల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ వేద్దాం అనుకున్నాము. శారీ చూడండి బిఫోర్ ప్రింట్‌కి ఎలా ఉందో. శారీలో మనకి బ్లాక్ షేడ్స్ అనేది మరకలనేది అంటింది గనక అది కవర్ కావాలంటే నేను ప్యారెట్ గ్రీన్ గాకుండా బ్లాక్ ఏస్తే బావుంటదని బ్లాక్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో వేశాను. ఈ శారీ గూడా అండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మంగళగిరి శారీ. కస్టమర్ ఎక్కువ సార్లు కూడా యూజ్ చేయలేదు. 1 ఆర్ 2 టైమ్స్ యూజ్ చేశారు. చూసారు గదా! శారీ మంచి యెల్లో కలర్ అండి. యెల్లో కలర్ శారీకి పైన కింద మీరు చూసారా అబ్జర్వ్ చేశారంటే డార్క్ షేడ్స్‌తోని ఇలా పెద్ద బార్డర్స్ వచ్చాయి. కింద చిన్న జరీ బార్డర్ వచ్చింది. 2 ఇంచెస్, 3 ఇంచెస్. మళ్ళీ దానిపైన యెల్లోలోనే కొంచెం డార్క్ యెల్లో షేడు ప్లెయిన్ బార్డర్ వచ్చింది. చూసారు గదా! పైన కింద అలా వచ్చింది. దీనికి నేనేమేసానంటే మంచి రెడ్ అండ్ లీఫ్ గ్రీన్ వేశానండి. అవుట్‌లైన్ వచ్చేప్పటికి బ్లాక్ ఇచ్చాను. ఎంత బావుంది తెలుసా! ఇది కొత్త డిజైన్ అండి. పిచ్‌వైలోనే ఇదొక ఫోర్త్ డిజైన్ మనకి పిచ్‌వైలోనే ఇది. దానికి కింద చూడండి బార్డర్ గూడా వేసాం మేము. బార్డర్ షేడ్ వచ్చిందని చెప్పాను గదా! చిన్న జరీ బార్డర్ వచ్చినాక దానిపైన యెల్లోలోనే డార్క్ యెల్లో షేడ్ వచ్చిందని చెప్పాను గదా! దానిపైన ఈ డిజైన్‌లో ఉన్న బార్డర్ డిజైన్‌తో సహా వేసాము. బార్డర్‌లో కూడా మీరు చూస్తే కింద చూడండి ఒకటి యెల్లో కలర్ డాట్ అండ్ యెల్లో అండ్ గ్రీన్ కలర్ డాట్స్ డిజైన్ ఎంత బా వచ్చిందంటే కొంచెం క్లియర్ లేదు. బట్ చాలా బావుందండి. ఒక గ్రీన్ డాట్, ఒకటి మెరూన్ డాట్. 3 కలర్ కాంబినేషన్సే అండి. గ్రీను, మెరూను అండ్ అవుట్‌లైన్ వచ్చేప్పటికి బ్లాక్‌తో వేసాము. ఎంత బా వచ్చిందంటే ఇది వైట్ శారీకి, ఆఫ్ వైట్ శారీకి ఆఫ్ వేసుకుంటే గనక చాలా బావుంటదండి. చాలా మంచిగా వచ్చింది. ఇదైతే నాకు పర్సనల్‌గా చాలా చాలా బా నచ్చింది ఈ డిజైన్ అయితే. అంత హెవీగా లేకుండా చాలా సింపుల్‌గా తామర ఆకులో ఆవు అనేది అలా కూర్చొని ఉండడం డిజైనింగ్ అనేది చాలా బాగా వచ్చిందండి. కస్టమర్స్‌కైతే నేను పిక్స్ షేర్ చేశాను. వాళ్ళు కూడా నచ్చిందండి. ఇలా కనుక మీకు ఎవరికైనా స్క్రీన్ ప్రింట్, బ్లాక్ ప్రింట్ వేయించుకోవాలి అంటే గనక డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తానండి. ఆ నంబర్‌కి కాల్స్ కనెక్ట్ అవ్వవండి. వాట్సాప్ మెసేజ్ చేయండి. కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. మేము వచ్చేసి ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ఉంటామండి. మీరెవరైనా పంపించాలి అనుకుంటే బయట నుంచి పంపించాలంటే ఆర్టీసీ గానీ, కొరియర్ గానీ, పోస్టల్‌లో కానీ పంపించొచ్చు. 5 శారీస్ చూడండి. నేను ప్రింట్ అయ్యక ముందు కూడా 5 శారీస్ పిక్ యాడ్ చేశాను. ఎలా ఉన్నవి, ఇప్పుడు వేసినాక ఎలా ఉన్నదనేది చూడండి. చాలా చాలా బాగొచ్చింది. నేను వేసిన కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ మీకు నచ్చితే గనక గాజులా క్రియేషన్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫార్వర్డ్ చేయండి.